సస్పెన్షన్ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. కాకపోతే ఈ రోజున వాళ్ళు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పారు సోమవారం ఆ ఇంటరిమ్ జడ్జిమెంట్ మీద సభ నిర్ణయిస్తుందని. దానికి కూడా చాలా సంతోషం. మేము అందరం కూడా కాపీలు వచ్చిన వెంటనే అందరం కూడా ప్రిపేర్ అవుతాం అధ్యక్ష. అంచేతనే ఎవరి మీద కోపం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరి ఆర్డర్ని కూడా కించపరచాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి హౌసే మళ్ళీ నిర్ణయించాలనేటువంటిది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే బడ్జెట్కి సంబంధించినంతవరకు అధ్యక్ష 2015-16 బడ్జెట్ పెర్ఫార్మెన్స్ సభ అంతటికీ కూడా తెలుసు అధ్యక్ష, సభ్యులందరికీ కూడా. మనకు ఉండేటువంటి కష్టాలు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత అవన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇబ్బందులు ఇంకా ఉన్నప్పటికీ రిసోర్సెస్ ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి అనేక రూపాల్లో గ్రాంట్స్ కూడా రావాలి. అవి కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి రావాల్సినవి కానీ మనకు ఉండేటువంటి రెవెన్యూస్ కలెక్షన్స్ కానీ ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వరకు కూడా పెద్దగా రాలేదు. దాదాపు దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయల లోటు రెవెన్యూ కలెక్షన్స్లో కానీ కనిపిస్తుంది. అంటే దీన్ని కూడా అనేక రకాలుగా పూడ్చుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసైనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాట వేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఆ విధంగా పనిచేయడమే కాకుండా మనకు వచ్చినటువంటి ఆదాయం అనేక రూపాల్లో వస్తుంది. మన స్టేట్లో ఉండేటువంటి ట్యాక్సెస్ రూపంలో కొంత, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కొంత, అదేవిధంగా ఇంకా ఏదైనా లోటు ఉన్నట్లయితే మనం అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి పైసాను కూడా సక్రమంగా ఖర్చు పెట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అందుకనే 2015-16 సంవత్సరంలో మనం చూసినట్లయితే రిసోర్సెస్ ప్రాపర్గా ఖర్చు పెట్టడమే కాకుండా, అభివృద్ధిని ప్రజలకు చూపించడమే కాకుండా, వెల్ఫేర్ కార్యక్రమాలకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో మా ప్రామిసెస్లో కానీ మేనిఫెస్టోలో కానీ అవన్నీ కూడా తూచా తప్పకుండా చేసినటువంటి సంఘటన నా బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. అంచేత మనకి సందర్భంగా చూసినట్లయితే ఈ 2015-16 కొద్దిగా క్రిటికల్ ఇయర్ అధ్యక్ష. అదేవిధంగా 2014-15 మనకి మన ప్రభుత్వం 10 సంవత్సరాల యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది 10 months మాత్రమే. మిగతాదంతా జాయింట్, అదేవిధంగా కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి భాగం. సరే, దానికి డీటెయిల్డ్గా నేను పోవడం లేదు కానీ లాస్ట్ బడ్జెట్లో అవన్నీ కూడా చెప్పాం. ఈ బడ్జెట్ 2015-16 ఆర్ఈ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆర్ఈ ఈజ్ ఎ టెంటేటివ్ ఫిగర్ అధ్యక్ష. సభ్యులు కూడా అందరూ కూడా ఇంచేత కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడారు కాబట్టి నేను కూడా రికార్డులోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటుంది, తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటుంది, తర్వాత ఏసీ కంప్లీట్ చేసిన తర్వాత ఆడిట్ కంప్లీట్ చేసిన తర్వాత రియల్ అకౌంట్స్ వస్తాయి అధ్యక్ష. రియల్ అకౌంట్స్ కూడా మనకు తెలుస్తాయి త్వరలోనే. అంచేత ఈ ఆర్ఈ ఏదైతే ఉందో మనం చూసినట్లయితే బీఈకి ఆర్ఈకి కూడా మనం చూసినట్లయితే అధ్యక్ష, ప్రభుత్వం ప్రతి పైసాను కూడా అది ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకుండా ఖర్చు పెట్టడం జరిగింది అనేటువంటిది ఈ సభ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నా అధ్యక్ష. ఉదాహరణకి మనకు దాదాపు చూసినట్లయితే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు అంటే ఆల్మోస్ట్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చాలా వరకు కూడా. అంచేత ఈ ఎక్స్పెండిచర్ని కొంతవరకు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయినట్లయితే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండటానికి సబబు కాదు అధ్యక్ష. దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ కంట్రోల్ చేసినటువంటి అమౌంటు
ఇక్కడ ప్లాన్లో ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం వస్తుంది. అందుచేత నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ రోజున మీరు బడ్జెట్లో ఫిగర్స్ చూసినట్లయితే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు మైనస్ గ్రోత్ ఉంది అధ్యక్ష. అంటే -8% అది తక్కువ ఖర్చు పెట్టాం నాన్ ప్లాన్లో. అంటే నేను ఫిగర్స్ పోవడం అయితే ఇంచేతంటే అన్ని బడ్జెట్ స్పీచ్లో ఉన్నాయి కాబట్టి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ తక్కువ చేసామంటే మొత్తం ఇచ్చినటువంటి అలాట్మెంట్ కంటే 2015-16లో ఒక 8% తగ్గించాం. 8% తగ్గింది. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాడుకోవడానికి, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ వాడుకోవడానికి అది చేశాం. అందుచేత ఏదైతే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తగ్గించడం అనేటువంటి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అనేటువంటి చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు దిశ. అంచేత ఈ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోగలిగాం. అదేవిధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ 16% ఎక్స్ట్రా చేశాం. 100% కాకుండా 116% ప్లాన్ ఎక్స్పెండిచర్ చేశాం. అంచేత ప్లాన్ ఎక్స్పెండిచర్ బాగా పెరగడం అంటే అది అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు 100% ఖర్చు పెట్టడమే చాలా కష్టం. ఈవెన్ లాస్ట్ 10 ఇయర్స్ చూసినట్లయితే అదే యావరేజ్ మీద ప్లాన్ ఎక్స్పెండిచరు 15% కట్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్లో. అంచేత ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు పాత గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ చూసినప్పుడు, ఏ సంవత్సరం చూసినప్పుడు కూడా ప్లాన్ కట్ ఉంటుంది, నాన్ ప్లాన్ పెరుగుతూ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం యొక్క ప్రత్యేకత రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలిగాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 8% తగ్గించుకోగలిగాం. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కూడా 8% తగ్గించుకోగలిగాం. అదేవిధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ 16% పెంచగలిగాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 6,000 పైచీలకు కోట్లు అలాట్మెంట్ చేస్తే దగ్గర 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి యనమల సమాధానం ఇస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్